వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఓజీ సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమైపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తరువాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండటం వల్ల అంతకు ముందు ఆయన ఒప్పుకున్న చిత్రాలు అన్నీ కూడా ఆలస్యమయ్యాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాలను ముగించి థియేటర్స్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. ఇందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ముగించుకుని వచ్చే నెల విడుదలకు సిద్ధమైపోయింది. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి నెలకొన్న ఓజీ చిత్రం కూడా ఈ సంవత్సరం విడుదల కానుంది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాను సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ముంబైలో భారీ బడ్జెట్తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 25, 2025న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా ఓ సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నారా రోహిత్ కాబోయే భార్య శిరీష నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ప్రతినిధి 2 సినిమాతో నటనారంగంలోకి అడుగుపెట్టిన శిరీష అదే సమయంలో నారా రోహిత్తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే ఆసక్తిని కొనసాగిస్తూ ఓజీలో అవకాశాన్ని పొందినట్టు తెలుస్తోంది. ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే శిరీష పాత్ర గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. అయినప్పటికీ ఆమె ఈ సినిమాలో నటిస్తుందనే వార్త నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ఓజీలో నటీనటుల ఎంపికపై మరింత ఆసక్తికరత పెరిగింది. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకతో పాటు మరో కొత్త ముఖం ఎంట్రీ ఇవ్వబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.